అలాగే నా పెళ్లి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు అని చెప్తున్నాను. నీ ప్రియురాలి జ్ఞాపకాలతో నువ్వు బతుకుతున్నావు. ఎదురుగా ఉన్న నిన్ను చూసుకుంటూ నేను బతికేస్తాను. హలో, నేను సింధుని. హాయ్, ఏంటి సడన్ గా? నీ లవ్ కి లైన్ క్లియర్ అయిందా? అంతా క్లియర్ అయింది. నేను చెప్పక ముందే తనే చెప్పాడు. ఏమని చెప్పాడు? వేరే అమ్మాయిని ప్రేమించానని. వాట్? వేరే అమ్మాయిని ప్రేమించాడా? అవును, తను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. నిజమా? నిజం. ఆ అమ్మాయి దూరమైంది బహుశా నిన్ను అతనికి దగ్గర చేయడానికేనేమో. ఆ అమ్మాయి చనిపోయినా అతని మనసులో ఇంకా బ్రతికే ఉంది. ఎంత మనసులో ఉంచుకున్నా చనిపోయిన అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు అతని మనసులోకి వెళ్ళడానికి ప్రయత్నించు, తప్పకుండా నీకే దక్కుతాడు. మేము ఒకటవుతామని నాకన్నా నీకే ఎక్కువ నమ్మకం ఉంది. మేమిద్దరం ఒకటైతే నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఐ బిలీవ్ ఇన్ యువర్ లవ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఏంటే లంచ్కి రాలేదు? నాకు ఆకలిగా లేదు. ఏమండి, ఫైల్ అక్కడుందా? ఏమండి, ఏంటే ఏంటే ఏంటి? టీ వద్దే, కాఫీ పట్టరా చాలు. మీరు ఆర్డర్ చేయడానికి నేనేం మీ ఆవిడ కాదు. ఆకాయ బద్ద వద్దే, ఆమ్లెట్ వేసురా చాలు. అందులో కొంచెం విషం కూడా కలిపట్రా. రసం అయితే ప్రాబ్లం అవుద్ది, కొంచెం చక్కెర కూడా వేయి. మూతి మీద వాటే వేయద్దు. ఇప్పుడు ముద్దితే ఎవరన్నా నవ్వుతా వెళ్ళిపోవే. సాల్! సారీ, మొన్న కదా కొన్నాను. అయ్య బాబు, ఈ విషయం మా ఆయన వింటే? అంటే నీకు ఇంకో ఆయన ఉన్నాడా? ఏంటి సార్ ఆ మాటలు? వీడు మూడోవాడా నీకు? అయ్యయ్యో! Shut up! అంటే నీకు సెటప్ కావాలా? సార్, నేను ఈయన మీద కంప్లైంట్ ఇస్తాను సార్. వద్దు పద్మ, అంత పని చేయకు. ఏంటి ఆలోచించుకున్నారు? లేచిపోదామని ప్లాన్ చేస్తున్నారా? కాదు, నేను లేపేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అలాగా? అయితే ట్రైన్ కింద తలపెట్టి ఒక ట్రైల్ చూపెట్టి. మేనేజర్ గారు పిలుస్తున్నారండి. వాడేవాడు? మన బాస్. నేనెవరు? థామస్. ఎస్. పద్మ గారు, మీ ఫైల్ ఇక్కడ మర్చిపోయారండి. రండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు మీరు? జీకేఎం ఫార్మాస్యూటికల్స్ లో జాబ్ చేస్తున్నాను సార్. అది కాదండి, రైట్ నౌ వాట్ ఆర్ యూ డూయింగ్? రైట్ నౌ నేను మీతో మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. ఈ లెటర్ టైప్ చేసి తీసురండి. ఓకే సార్. అద్భుతంగా టైప్ చేశాను. ఈ దెబ్బతో మన ప్రమోషన్ ఖాయం. మేడం టైప్ చేయమంటే మేనేజర్కి తీసుకెళ్ళిస్తున్నానండి. మర్చి మార్పు కాదు. మేడం, మీరు చెప్పింది సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. మేడం, మేనేజర్ గారికి ఇవ్వాల్సిన లెటర్ మీకు ఇచ్చాడు. ఈయన మతి మరుపుతో మన మైండ్ పోగొడుతున్నాడు. ఇవ్వండి ప్లీజ్. హలో, ఏమాయ్ సార్, థామస్ ఎక్కడ ఉన్నాడో చూసి ఫోన్ వచ్చిందని చెప్పి. అబ్బా, నువ్వేనయ్యా బాబు? నువ్వేనంట కదా, మాట్లాడవా? నాకు పిచ్చెక్కడం ఖాయం. ఏంటిది? జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఇదేంటి, నీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి దూరంగానా, నా నుంచి దూరంగానా? తెలీదు. చూడు, నా మనసులో ఉన్నది నేను నీకు చెప్పాను, నీ మనసులో ఉన్నది నువ్వు నాకు చెప్పావు. అక్కతో అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ప్రేమించమని పెళ్లి చేసుకోమని డిస్టర్బ్ చేయను. నేను కనపడ్డమే నీకు డిస్టర్బెన్స్ అయితే నువ్వెందుకు వెళ్ళిపోవడం? నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. సింధు, దయచేసి అర్థం చేసుకో. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేనెందుకు నిన్ను అర్థం చేసుకోవాలి? చెప్తే అర్థం కదా. ఒక్క మాట చెప్తున్నాను కృష్ణ, ఎప్పటికీ నిన్ను మర్చిపోను, మర్చిపోలేను. ప్రభుత్వ మానసిక ఆసుపత్రి దగ్గర బాగా రాశారు, ఇక్కడేంటి అంబులెన్స్ కిప్పి రాశారు? మీ ముగ్గురికి మెట్లా? నాకు కదరా మెంటలో, నీకే మెంటలో. ఈడెవడ్రా? మొన్న
ఫ్లైట్ లోంచి దూకి ఇప్పుడు కింద పడ్డావా? నాకేదో కొత్త రకం నరకం కనబడుతుంది. నరకమా? అది ఎక్కడ ఉంది? చూపెట్టు. చెప్పు. చెప్పు అడుగుతున్నాడు. అదేమన్నా చెట్టు కాల్సిన యాప్లే తీసుకురావడానికి. ఏంటి సౌండ్ ఇస్తున్నాడు? నన్ను ముట్టుకొని ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావ్? ఇక్కడే నిలబడు. నా కర్మ కాలిందిరా బాబు. హలో ఫైర్ స్టేషన్, ఇక్కడ కర్మకాలి మంటలు కత్తరే, త్వరగా వచ్చేయండి. ఈ పుట్టుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మావాడు వచ్చాడు, ఫైర్ ఇంజిన్ తెచ్చాడు. ఆగండి. ఈ గజనిగాడు గజిబిజి గజ్జిని ఏయ్, కొట్టొద్దు. ఆయన మన దేవుడు. ఆయన మన దేవుడు. రే. అన్నా நீ வந்து அபரிச்சித்துடு தானே? ஆமா நீங்க தான் கட்டினி. நான் வந்து கஜினி அண்ணே. அண்ணே நீ வந்து அபரிச்சித்துடு, நான் வந்து கஜினி. அப்ப இவர் யார் அண்ணே? நீ யாருடா? நான் வந்து பாஷா ரஜினி. தலைவா ரஜினி. అయ్యో నానా వీళ్ళు. పెళ్లివారమ్మా, నేను చూసుకోవడానికి వచ్చారు. మా అమ్మాయి అండి. అయ్యో నాన్న ప్లీజ్ ఒక్క నిమిషం క్షమించండి. మీరు వెళ్ళాల్సింది ఎదురింటికి. అయ్యో చిన్నపిల్ల, దానికి తెలియక నాన్న, మాట్లాడతాను. నా మాట విను. పెళ్లివారం ముందు ఏమిటో మాటలు? అయ్యో, ఒకసారి లోపలండి. రండి వెళ్దాం. అయ్యో వచ్చిన వాళ్ళని అలా పంపేస్తావేంటి? ఈ అమ్మాయి నాకు బాగా నచ్చిందన్నా. అయ్యింది, అనుకున్నంత అయ్యింది. ఇక నా కూతురికేం పెళ్లి అవుతుంది? ఇంకెన్ని పెళ్లిళ్ళు చెడగొడతావమ్మా? నీ కళ్ళు చల్లపడ్డాయా? ఇందులో నా తప్పే ఉంది. నువ్వు ఈ కాలనీలో ఉండటమే తప్పు. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం ఏ ఆడపిల్లకు పెళ్లి కాదు. ఏమండి, రోడ్డు మీద నలుగురులో ఏంటండి ఆ మాటలు? వచ్చావా నాయన? నువ్వు రాకపోతే ఆశ్చర్యపడాలి గాని వస్తే ఆశ్చర్యం ఏముంది? ఆయనకి మతి స్థిమితం లేదు. దానికి పాప సింధు ఏం చేస్తుందండి? ఓహో, ఇంటి విషయాలు చక్కదిద్దటానికి వచ్చావన్నమాట. ఆ పెద్ద ఆయనకు ఎలాగూ మతి లేదు. ఇక ఆ 4 గోడల మధ్య వీళ్ళకి అడ్డే ఉంది. ఆగండి. ఛేదించండి సార్. చేసుకున్నంత మాత్రాన వీళ్ళ నోళ్ళు మూతలు పడతాయా? ఇప్పటికే దీని బతుకు బజార్ని పడింది. అది మీ కారణంగానే నా కారణంగానా? కాదా? కాకపోతే ఈ రోజు బజార్లో నిలబడాల్సిన అవసరం దీనికి ఏమొచ్చింది? ఇంతమంది మీ ఇద్దరిని అపార్థం చేసుకున్నాక సింధుకు పెళ్లి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? తల్లిపోయింది, తండ్రి ఉన్నా లేనట్టే. తల్లిదండ్రులే దీన్ని సగం చంపేశారు, మిగతా సగం మీరు చంపేశారు. ఇంకెందుకు నువ్వు బతకడం? చావుకా. ఇది ఇప్పుడు వీధిని పడిన పిల్ల. నాకు తెలిసి దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఎవరు రాకపోయినా పర్వాలేదు సింధు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకో బాబు, నా కూతురు పెళ్లి చేసుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, చేసుకుంటాను సార్, సింధునే చేసుకుంటాను. అబ్బా, ఎంత శుభవార్త చెప్పావురా. ఎన్నాళ్ళు నేను కోరుకుంది ఇదేరా. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీలో మార్పు వచ్చిందంటే నాకెంత ఆనందంగా ఉంది తెలుసా. మొత్తం మీద సింధు అదృష్టవంతురాలురా. సింధు, ఏమైంది? ఏం లేదు. ఇష్టమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటే సంతోషంగా ఉంటావు అనుకున్నాను. ఇలా ఉన్నావేంటి? ఇష్టం అనేది నాకు సంబంధించింది, పెళ్ళనేది ఇద్దరి జీవితాలకు సంబంధించింది. ఏమైంది? కృష్ణన్ నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కృష్ణ వేరే అమ్మాయిని ప్రేమించాడు. కృష్ణ గారు వేరే అమ్మాయిని ప్రేమించారా? కానీ ఆ అమ్మాయి చనిపోయింది. ఇవన్నీ నీకెలా తెలుసు? కృష్ణ నాతో చెప్పాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నారు కదా. నా పరిస్థితిని చూసి జాలిపడి చేసుకునే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. సింధు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? చేసుకోబోయేవాడి మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు లేదు కదా. తన జ్ఞాపకాలు కృష్ణలో జీవించే ఉన్నాయి. లేనమ్మాయి ప్రేమలో అతనున్నాడు. నువ్వు ప్రేమించిన అతను నీ కళ్ళ ముందున్నాడు. దూరం చేసుకుని నువ్వు జీవితాంతం బాధపడతావా?
ప్రేమని ప్రేమే మరిపించగలదు. నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తిని నిన్నిష్టపడేలా నువ్వే చేసుకోవాలి. నీ మంచి మనసే కృష్ణ నిన్ను ప్రేమించేలా చేస్తుంది. ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఆలోచించుకో. కమ్ ఆన్, లిఫ్ట్ చేయి సుప్రియా. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ కృష్ణ ఉన్నారా? మీరు? నేను అతను ప్రేమించిన అమ్మాయిని. బ్రతికే ఉన్నారు. హే, భయపడ్డావా? నేనెవరో గుర్తుపట్టలేదా? నేను సుప్రియని. సుప్రియా! ఓ మై గాడ్, చంపేశావు. ఏంటి సడన్ గా? రా కూర్చో. ఆఫీస్ పని మీద వైజాగ్ వచ్చాను. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. నువ్వు వచ్చిన సర్ప్రైజ్ చేయడానికా, షాక్ ఇవ్వడానికా? ఆహాహా, ఫోన్ లో మాట్లాడుతుంటే చాలా ధైర్యం ఉన్న అమ్మాయి అనుకున్నాను. ఇలా భయపడిపోతావు అనుకోలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఈ పాటికి నా గుండె ఆగిపోయేది. ఓహో, ప్రేమలో పూర్తిగా మునిగిపోయావన్నమాట. మనసులోతో మధురమైన ప్రేమకే తెలుస్తుంది. ఆహా, ప్రేమ గురించి చాలా తెలుసుకున్నావు. ఇంతకీ నీ లవర్ ఎక్కడ? లీవ్ పెట్టి వాళ్ళ ఊరెళ్ళాడు. చా, వెరీ బ్యాడ్. ఉంటే నీ లవ్ మ్యాటర్ ఇప్పుడే క్లియర్ చేసేదాన్ని. నీకు ఛాన్స్ లేదు. తనే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. థ్యాంక్ యూ. మేమిద్దరం ఒకటవుతామన్న నీ నమ్మకమే నిజమైంది సుప్రియా. నా నమ్మకం కన్నా నీ ప్రేమే నిజమైంది. ఎవరికి ఎవరో ఆ దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. నా సంగతి సరే, నీళ్ళెవరు కనిపించాడా? సారీ, అనవసరంగా గుర్తు చేసి బాధ పెట్టాను. మర్చిపోతే కదా గుర్తు చేసి బాధ పెట్టడానికి. బాధపడకు సుప్రియా. నీకు నా ప్రేమ మీద ఎంత నమ్మకం ఉందో నాకు నీ ప్రేమ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. ఖచ్చితంగా నీళ్ళెవరు నిన్ను కలుస్తాడు. సమర్థుడు అయ్యా, గడువుకు ముందే బాకీ తీర్చేశావు. మురళి, బతికొన్న తల్లిదండ్రులనే పట్టించుకొని కొడుకులున్న ఈ రోజుల్లో చనిపోయిన తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం నువ్వు చాలా తపన పడ్డావు. ఇక్కడ దాకా వచ్చి కృష్ణను చూడకుండానే వెళ్ళిపోతున్నావు. నీ పెళ్లికి వస్తాను కదా, అప్పుడు చూస్తాను. నువ్వు నా పెళ్లికి వస్తే ఊరుకోను. అదేంటి? పెళ్లికి రావటం కాదు, వారం రోజుల ముందు రావాలి. 10 రోజుల ముందు వస్తాను, సరేనా? ఏయ్, కృష్ణ వచ్చాడు. ఎక్కడ? అక్కడ. ఏయ్ కృష్ణ, ఇదో. ఆందోళన చెందుతున్నా ఎప్పటికైనా మన ప్రేమ మనల్ని కలుపుతుందని నమ్మకం ఉండేది. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించలేదు. ఏ మురళి, నేను చనిపోయానని ఎలా అనుకున్నావు? సుప్రియ, నువ్వు చనిపోయావని నమ్మడానికి కారణం మీ నాన్న, నీ ఫోటోని చూస్తూ బాధపడుతున్నా మీ అమ్మ, నీకు యాక్సిడెంట్ రావడం, అది మా రఘు చూడడం. నువ్వు చనిపోయావని నమ్మడానికి సాక్ష్యాలయ్యాయి నాకు. కావచ్చు, కానీ దూరమైనంత తక్కువ టైంలో ఇంకొకరిని పెళ్లి చేసుకునేంత దగ్గర అవుతావు అనుకోలేదు. నిజం చెప్పాలంటే సింధు తండ్రిని మర్చిపోవడానికి, తన పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే. చూడు, నువ్వు ప్రేమకి జాలికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు సింధుని పెళ్లి చేసుకుంటానంది జాలితో కానీ ప్రేమతో కాదు. కావచ్చు, కానీ సింధు జీవితానికి నేనే ఆశలు కల్పించాను. సరే, అవన్నీ వదిలే. నువ్వు నన్ను ప్రేమించింది నిజమేనా? నా ప్రేమ స్వచ్ఛమైంది. నేను ప్రేమించేది కూడా నిన్నే. మళ్ళీ ఈ మాట చాలు.
సింధు మనసు నాకు బాగా తెలుసు. నేను కలుస్తానని, మనిద్దరం ఒకటవుతామని నాకంటే సింధుకే ఎక్కువ నమ్మకం. ఒక్క మాట చెప్పనా, మనిద్దరం ఒకటైతే ఆనందపడే ఫస్ట్ పర్సన్ సింధు. మురళి, సింధు, ఇంకేం మాట్లాడకు. నువ్వు నన్ను ప్రేమించిన విషయం నిజమైతే నాతో రా. సింధుతో నేను మాట్లాడతాను.